న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా శ్రీకాళహస్తిలోని 32వ వార్డు సచివాలయంలో జాగృతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రాజేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ, ఉన్నత న్యాయస్థానాల జిల్లా జడ్జి ఆదేశాల మేరకు మహిళలు మోసపోకుండా జాగృతం చేసేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకించి గృహహింస, వరకట్న వేధింపులు, మహిళల అపహరణ, అక్రమ రవాణా, యాసిడ్ దాడులు, మానభంగాలు, సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న అంశాలపై కూడా సదస్సులో చర్చిస్తామని తెలిపారు. మహిళలు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతోనే న్యాయ విజ్ఞాన సదస్సుల ఆవశ్యకతను తెలిపారు. ప్రధానంగా మహిళలకు చట్టాలను వివరించి మేల్కొల్పడం ఇందులో భాగమని తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలన మరియు టోల్ ఫ్రీ నెంబర్ 1500 గురించి తెలియజేసే విధంగా ఈ జాగృతి సమావేశం నిర్వహించబడుతుందని, ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. హైకోర్టు వారి ఆదేశాల మేరకు, జిల్లా జడ్జి వారి ఆదేశాల మేరకు 32 వార్డులోని సచివాలయంలో జాగృతి అనే అంశం మీద ఇక్కడ ఉన్న ప్రజలకు, స్టాఫ్కి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాల్య వివాహాలు నిర్మూలన చట్టం గురించి, అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ 15100 న్యాయ విజ్ఞాన సదస్సులు వాటి గురించి కూడా, ఉచిత న్యాయం గురించి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ చట్టాన్ని తెలుసుకోవాలని, భవిష్యత్తులో ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని, ఏదైనా ఇబ్బంది జరిగితే న్యాయస్థానం మీ ముందు ఉందని, ఉచితంగా న్యాయం చేయడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా తెలియజేయడం జరిగింది.